పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అన్న రేవంత్ అన్న హామీ ఇస్తున్నాడు 12,000 రూపాయలు సంవత్సరానికి ఈ భూమి లేనులకు ఇస్తామని చెప్తే ఆ రోజు కూడా ఎంతో సంతోషపడ్డారు. అవునయ్యా, ఎప్పుడు చూసినా భూమి ఉన్నోళ్ళకే అందిస్తున్నారు అని చెప్పి. మరి ఈరోజు భూమి ఉన్నోళ్ళకేమో 10,000 నుంచి 12,000 చేసినాం. అదేవిధంగా భూమి లేని పేదలందరికీ కూడా ఈరోజు 12,000 రూపాయలు సంవత్సరానికి 2 సార్లు 6 నెలలకు ఒక్కసారి వేయాలని ఒక సంకల్పం తీసుకొని ఈ గ్రామంలో ఈ రోజు ఏదైతే మొట్టమొదటిగా మనం ప్రారంభించాలనుకున్నటువంటి గ్రామంలో రైతు భరోసా కింద ఎకరానికి 12,000 చొప్పున ఈ గ్రామంలో 380 మంది రైతులకు సుమారు 43 లక్షల రూపాయలు 44 లక్షల రూపాయలు వాళ్ళకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే పైసలు వేసుడు. అదేవిధంగా ఇందిరమ్మ భరోసా పేరుతోటి ఏదైతే ఇప్పటిదాకా భూమి లేని పేదలకు ఆ రోజు మేము మీ దగ్గరకు వచ్చి చెప్పినామో అదేవిధంగా ఆ రోజు మీకు గుర్తుంటుంది, మేము చాలా మందికి గ్యారంటీ కార్డులు ఇచ్చినాం. గ్రామాన ఇచ్చినామో అని ఇక్కడ గ్యారంటీ కార్డులు ఇచ్చినాం. ఏమని అందులో మేము ఏమేమి ఇస్తున్నామో మేము వేరేలాగా పేపర్లు వారేసుకోమని చెప్పలే. మీకు ఇళ్ళల్లో పెట్టుకోండి, మేము వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏమన్నా ఇది ఇంక ఇవ్వకపోతే అడగతందుకు పనికి వస్తుందంటని. అవన్నీ చూసి మీరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ భూమి లేని వాళ్ళకు కూడా 73 కుటుంబాలకి ఇలా ఇందిరమ్మ భరోసా పేరుతోటి సంవత్సరంకు 12,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం చెల్లిస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోమని తెలియజేస్తున్నా. అంతేకాదు రేషన్ కార్డుల కోసం ఎప్పుడో సుమారు 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందంటే తర్వాత కొంతమందికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఇచ్చినాం. కానీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఇచ్చినవి తక్కువైతే తీసేసినవి ఎక్కువైనాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రేషన్ కార్డులు అనేవి ఇక్కడ మీకు కొత్తగా 19 మందికి 46 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినాం. మొన్న 17 మందికి ఇచ్చేసినాం. ఇప్పుడు 27 మందికి ఇచ్చినాం. ఇప్పుడు 19 మందికి ఇస్తున్నాం. అంటే అట్లాంటి ఇంకా చాలా మంది మీరు అనుకుంటుండొచ్చు, 46 మందే ఉన్నారా మామూలు రేషన్ కార్డు లేని వాళ్ళు అంటని. ఈ సమస్య ఇట్లనే ఉంటుంది. ప్రతిసారి వచ్చినప్పుడల్లా గ్రామాలకు వస్తే రేషన్ కార్డులు అడగకూడదని ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు లేనోళ్ళు మీరు ఇంట్లో కొడుకు ఏరబడ్డారంటే వెంటనే మీ రేషన్ కార్డు కోసం మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్నదమ్ములు ఏరబడ్డారంటే వాళ్ళ రేషన్ కార్డు కోసం పెట్టుకోవచ్చు. వాళ్ళకు మళ్ళా టైం రావాలా, ఓట్లేసినప్పుడే మేము ఇస్తామనే మాట లేదు. ఓట్లు నడుస్తాయి. మరి లేనప్పుడు మీరు ప్రతిసారి కూడా నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు ఊళ్ళకి వచ్చినప్పుడు ఎవరు అడగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆ రేషన్ కార్డు ప్రక్రియను నిరంతరం కొనసాగే విధంగా ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మొన్న గ్రామ సభలో నాకు తెలిసి బహుశా గత 10 ఏళ్లలో గ్రామ సభలు లేవు. గ్రామ సభలు ఉన్నా మా ఎస్ఐలకు పోలీసులకు విపరీతం పని ఉంటుండే. ఊళ్ళలో ఉండే కాంగ్రెస్ వాళ్ళందరూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే కానీ గ్రామ సభలు జరగలే. కానీ మరి మొన్న ఎవరైనా ఇక్కడ ఉన్న ఏ పార్టీ వాళ్ళన్నా చెప్పగలిగితే నేను సంతోషపడతా. ఏ ఒక్కళ్ళను కూడా ఏమైనా ఎస్ఐ గారు తీసుకపోలే. మరి అదే ఎస్ఐ గారు 10 సంవత్సరాలు ఎక్కలేంతమంది తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టింది. ఎందుకు చెప్తున్నామంటే మేము మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు అడిగితే సమాధానం నా దగ్గర ఉంటుంది. సమాధానం లేనప్పుడు మాత్రమే ప్రశ్నించే వాళ్ళని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టడం అనేది అది ఎవరైతే అచేతనంగా ఉండి అసాధ్యం కాదనుకున్న వాళ్ళు మాత్రం చేసే కార్యక్రమం. కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి మాకేమో మీరు ఓట్లేసి 5 సంవత్సరాలకు ప్రభుత్వాన్ని ఇచ్చిర్రు. కానీ అవతల పార్టీలు ఏమో ఏడాది కాలేదు ఇంకేమో ఇది ఇవ్వలేవు 2,500 ఇవ్వలేవు 4,000 ఇవ్వలేవు ఇంకా అది ఇవ్వలేవు ఇది ఇవ్వలేవు అని మొత్తం చెప్తున్నారు. మరి 10 ఏళ్ల కింద డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు ఇవ్వలేడు దాకా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేడు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోమని చెప్తున్నా. చాలామంది వచ్చి చాలా రకాలుగా చెప్తుంటారు.
నేను ఎందుకు చెప్తున్నంటే రేవంత్ రెడ్డి గారికి ఒక లక్ష్యం ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఒక సిస్టమ్ ఉంది,